రీసెంట్ గా చూసుకుంటే ఒక గవర్నమెంట్ నుంచి ఒక నోటిఫికేషన్ అనేది వచ్చింది. అంటే అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. మెయిన్ గా గతంలో రిషికొండ ప్యాలెస్ మీద ఏదైతే కొన్ని బిల్డింగ్స్ కట్టారో ఆ బిల్డింగ్స్ ని ఇప్పుడు ప్రత్యేకించి కూడా పర్యావరణానికి సంబంధించిన ఒక వ్యవస్థ 200 కోట్ల రూపాయలు ఫైన్ కట్టాలని చెప్పి గవర్నమెంట్ కి ఆర్డర్స్ ఇస్తుంది. అదే ట్రిబ్యునల్ అనే ఒక సంస్థ ఏం చేసిందంటే 200 కోట్లు ఫైన్ వేశారు. ఎందుకు వేశారంటే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం కరెక్ట్ చెప్తాను చూడండి. ఎందుకు వేశారంటే ప్రకృతిని సర్వనాశనం చేశాడు, ప్రకృతిని విచ్చలవిడిగా దోగేశారు, అంటే తవ్వకం చేసేసారు. సో ఈ తవ్వకం చేయడం వల్ల ప్రకృతి దెబ్బతినింది. కొండ ప్రాంతం ఉన్నటువంటి ఆ ప్రకృతి చుట్టుపక్కల ఉన్నటువంటి దెబ్బతినింది. కాబట్టి అది ట్రిబ్యునల్ అంటే పర్యావరణ సమస్య సంబంధించిన వాళ్ళు ఒక సంస్థ వాళ్ళు ఇప్పుడున్న గవర్నమెంట్ మీద వేశారు. ఇది ఎంతవరకు న్యాయం అంటే నేను సహించేది లేదు. సో పాత గవర్నమెంట్ కాబట్టి వాళ్ళని కొద్దిగా టేక్ ఓవర్ చేసుకోవాలి. ఇప్పుడు ఎవరు కట్టాలంటారు ఈ 200 కోట్లు? అంటే చంద్రబాబు నాయుడు కడితే మంచిదా లేదా జగన్ గారు కట్టాలంటారా? చూడు, పాత అదే గత ప్రభుత్వం చేసిన తప్పు కాబట్టి వాళ్ళ మీద కూడా కొద్దిగా వెళ్తే పర్వాలేదు. సో అక్కడ ఎవరు తవ్వకాలు చేపించారు, ఏ గవర్నమెంట్ తవ్వకాలు చేపించింది దాన్ని వెరిఫికేషన్ చేసుకుని ఇంకా చెప్పడం అవసరం లేదు. ఆ గవర్నమెంట్ మీదకి వెళ్ళిపోవాలి. ఇప్పుడున్న గవర్నమెంట్ ఎలా కడుతుందండి? గతం ఇప్పుడు ఎవరో గతంలో చేసినటువంటి తప్పు ఇప్పుడు సరిదిద్దాలంటే ఎవరి వల్ల అవుతుంది? కుదరదు. సో ఏదైనా కానీ వాళ్ళకు ఒక రూల్ ఉంటుంది. పర్యావరణం వాళ్ళకు ట్రిబ్యునల్ వాళ్ళ సంస్థకు ఒక రూల్ ఉంటుంది. సో ఏ గవర్నమెంట్ అయితే ఫామ్ అవుతుందో ఆ గవర్నమెంటే కట్టాలనే రూల్ ఉంటుంది. సో ఇప్పుడు గవర్నమెంట్ ఏది కట్టాలనేది సందిగ్ధంలోనే ఉంది. సందిగ్ధం నుంచి బయటపడాలంటే వాళ్ళు కొద్దిగా వెరిఫికేషన్ చేసి ఎవరు తప్పు వాళ్ళు అనేది వాళ్ళ మీద వేయాలి. అన్నప్పుడు చూసుకుంటే మరి అదే జగన్మోహన్ రెడ్డి గారు నేను రుషికొండ ప్యాలెస్ అని కట్టాను, దాదాపుగా 600 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాను, నాకన్నా ఎవరు బాగా కట్టలేరని చెప్పారు. ఇప్పుడు ఆ బిల్డింగ్స్ ఎందుకు ఉపయోగపడలేదు, పైగా దాని మీద పైన కట్టడం అనేది ఎలా అనిపిస్తుంది? వాళ్ళు నిర్లక్ష్యం చేశారు. అసలు ఎట్లా కట్టాలి? ఒక ప్రాజెక్టు గానీ ఒకటి గానీ ఒక ప్యాలెస్ గానీ ఒక ఏదైనా గానీ ఒక ప్రాజెక్టు మీద గానీ ఏదైనా ఒక ప్యాలెస్ మీద గానీ ఏదైనా ఒక సంస్థ ఎలా కట్టాలనేది ఒక నిర్లక్ష్య వైఖరితో కట్టారు. కట్టేయడం అంటే అట్లా ఇట్లా కట్టకూడదు. దాని మీద వెరిఫికేషన్ చేసుకుని దాని మీద డాక్యుమెంటేషన్ ఒక తీసుకుని డాక్యుమెంటరీ దాన్ని రూల్ ఫాలో అవుతూ ఏది సంస్థ ఏది వస్తుంది ఫ్యూచర్ లో ఎలాంటి బాధ వస్తుంది భయం అనేది దాన్ని గమనించి కట్టాల్సింది. వీళ్ళు ఏం చేశారంటే అలా లేదు, విచ్చలవిడితనంతో కట్టారు. సో గత ప్రభుత్వం చేసిన తప్పు కూటమి ప్రభుత్వం చేయకూడదు. సో దాన్ని ఏదో ఒక దాన్ని యూజ్ చేసుకోండి. 600 కోట్లు పెట్టిన వేస్ట్ చేయకుండా దయచేసి ఇప్పుడున్న గవర్నమెంట్ ఏదైనా గవర్నమెంట్ కి సంబంధించింది ఏదో ఒకటి ఆఫీస్ పెట్టండి. సో వాళ్ళు లక్షలు పెట్టి డబ్బులు కట్టారు, రైటే. దాన్ని మళ్ళీ రీకవర్స్ ఇటలీ వాళ్ళకి ఇవ్వలేం కదా. అది ఇటలీ మార్బుల్స్ ఇటలీ స్టైల్లో కట్టాడు, కాదన్నట్లేదు. కట్టింది ఎందుకు? వేస్ట్ అయింది. ఇప్పుడు 600 కోట్లు కట్టి పెట్టినది 200 కోట్లు మళ్ళీ ఫైన్. ఇది ఎవరిది బాధ్యత? ఎవరికి బాధ? ఇప్పుడున్న గవర్నమెంట్ కు బాధ, ప్రజలకు బాధ. ఎందుకో తెలుసా? అది వేస్ట్ చేస్తే గవర్నమెంట్ కట్టాల్సింది ఎవరు? ప్రజలే. ట్యాక్స్ రూపంలో బిజినెస్ మ్యాన్లు కట్టాలి, అందరూ కట్టాలి. సో దాన్ని వేస్ట్ చేయకుండా దయచేసి అక్కడ ఉన్న పేరు గీరు మీకు ఇష్టం లేకపోతే తీసేసి అక్కడ గవర్నమెంట్ సంబంధించి ఏపీ గవర్నమెంట్ ఏపీ టూరిజం పెట్టుకుని దాన్ని వాడుకోవాలి. అన్నప్పుడు తాజాగా చూసుకుంటే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కూటమి ప్రభుత్వ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు నాయకులందరూ కూడా మర్యాద ఇవ్వట్లేదు, రెస్పెక్ట్ ఇవ్వట్లేదు, ఆయనకి గౌరవం ఇవ్వాలి, మర్యాద ఇవ్వాలని చెప్పి వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా అడుగుతున్నారు. మీ అభిప్రాయం ఏంటి? అంటే వీళ్ళందరూ కూడా ఆయన్ని కించపరుతున్నారా, ఈయనకి మర్యాద ఇవ్వాలని అంటారా? మర్యాద ఇవ్వాలనేది ఏదైనా బేస్డ్ ఆఫ్ మైండ్ తో ఉంటది. సో గత ప్రభుత్వం కొన్ని తప్పులు చేసేసి వాళ్ళు మైండ్ అంటే ఎలా అంటే చాలా దారుణంగా తిట్టారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారే తీసుకోండి, 3 పెళ్లిళ్ళు 6 కార్లు 4 కార్లు రీజనల్ నేషనల్ ఇంటర్నేషనల్ అని ప్రతి సభలో ఐపుట్ట సభలో రచ్చరచ్చ చేశాడు. ఫస్ట్ కుడాల నానితో స్టార్ట్ చేసినటువంటి బూతుల పురాణాలు లాస్ట్ చివరికి దిగేంత వరకు బూతుల పురాణాలు ఉన్నాయి. సో వాళ్ళలో చేసిన మిస్టేక్ వీళ్ళు చేయకూడదు 100% చేయకూడదు. దయచేసి నేనేమంటానంటే కూటమి ప్రభుత్వం నేను ఏమనట్లేదు, గత ప్రభుత్వాన్ని కూడా ఇప్పుడు ఏమనట్లేదు, ఒకటే చెప్తున్నాను, గత ప్రభుత్వం చేసినటువంటి మిస్టేక్లు ఇప్పుడు చేయకూడదు. అంటే చాలా మంది ఏమన్నారంటే గత ప్రభుత్వంలో మీరు మెయిన్ గా చంద్రబాబు నాయుడు గారి గురించే గానీ, నారా లోకేష్ పుట్టు గురించే గానీ, నారా భువనేశ్వర్ గారి గురించి, మెయిన్ గా పవన్ కళ్యాణ్ గురించి వ్యక్తిగత విషయాలు అనేవి అసెంబ్లీ సాక్షిగా మాట్లాడడం, బూతులు తట్టి ఇవన్నీ చేశారు. ఈ రోజు మీరెలా మర్యాద అడుగుతున్నారు, మేము మిమ్మల్ని ఏం తిట్టడం లేదు కదా అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. దాని గురించి మీ ఒపీనియన్ ఏంటి? ఇప్పుడు ఇండైరెక్ట్ ఎవరు తిట్టారండి? ఇండైరెక్ట్ గా తిట్టలేదు, వాళ్ళని ఎవరిని ఏమనట్లేదు. ఇప్పుడు భువనేశ్వరి గారిని వీళ్ళను డైరెక్ట్ వాళ్ళు తిట్టారు. అసెంబ్లీలో గానీ బయట గానీ ఏం చేశారంటే విచ్చలవిడితనంతో తిట్టేశారు. సో నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది అంటారు. సో వాళ్ళది నోరు మంచిది కాదు,
పాపం దొబ్బేసింది గవర్నమెంట్. సో నేనేమంటున్నా అంటే గత ప్రభుత్వాన్ని విమర్శించుకుంటా కూర్చోట్లేదండి. దయచేసి కూటమి ప్రభుత్వం వాళ్ళు గత ప్రభుత్వం చేసినటువంటి తప్పు పప్పులు ఎత్తి చూపండి, అంతేగాని వాటిని హేళన చేసుకుంటా కూర్చుంటే మనకే నష్టం. సో మన కూటమి ప్రభుత్వానికి మనకే నష్టం. దయచేసి జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ చేసిన తప్పులు ఈ ప్రభుత్వం చేయకూడదని అనకూడదని చెప్తున్నాను. ఫైనల్ గా సార్ ఒక్క మాట, కూటమి ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంది? బాగుందండి, బాగుంది, బాగుంది, ఎక్సలెంట్ గా ఉంది. ఎట్లా అంటే ఒక ముక్కలో చెప్తాను. ఇప్పుడు ఏదైనా గవర్నమెంట్ అనేది ఫామ్ అయ్యేటప్పుడు అభివృద్ధి చూసుకోవాలి ఫస్ట్, ఎక్కడ ఏం కావాలి, ఎక్కడ ఏ రోడ్లు కావాలని. సో గత ప్రభుత్వం రోడ్లను మర్చిపోయింది, సో ఆ రాజధాని మర్చిపోయింది. సో ఇంకో ఏంటంటే ఇసుక మాఫియా, లిక్కర్ మాఫియా ఇవన్నీ పెరిగిపోయినాయి, విచ్చలవిడిగా పెరిగిపోయినాయి. నోటికొచ్చిన పథకం చేతికి అందించేశారు, చేతుల ద్వారా అందించేశారు. పర్లేదు, అందించేశారు, ఓకే, అయిపోయింది. ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేయాలంటే ఒకటే చెప్తున్నాం, గత ప్రభుత్వం చేసిన తప్పులు మళ్ళీ చేయకూడదు.